హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఆల్రెడీ మనకు ఇంతకుముందే ఒక 2 వీడియోస్లో మనము కొన్ని 3 మోడల్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమని చూడండి. ఏ స్ట్రైట్ లైన్ with slope 1 passes through q minus 3 comma 5 meets the line x plus y minus 6 equal to 0 at p. Find the distance pq. ఈ క్వశ్చన్ని మీకు కొంచెం కాన్సెప్ట్ అర్థం అవ్వాల ఉద్దేశంతో నేను ఒక డ్రాయింగ్ గీసి చూపిస్తాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్ ఏమంటే, మనం ఫస్ట్ ఒక లైన్ తీసుకున్నాం. ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ గీద్దాం. ఫస్ట్ ఇలా కోఆర్డినేట్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకోండి. ఇది వై యాక్సిస్. ఏదైనా ఒక లైను ఇలా ఎక్స్ యాక్స్తో ఏదో కొంత యాంగిల్ చేస్తుంది. ఈ యాంగిల్ యొక్క ట్యాన్ వాల్యూనే మనం ఏమంటున్నాము, స్లోప్ అంటాం. క్వశ్చన్ దీంట్లో వాళ్ళు మనకు స్లోప్ ఇచ్చినారు అని అంటే, ఈ స్లోప్లో నుంచి మనం ఏం చేయాలంటే, యాంగిల్ ఎక్స్ యాక్స్తో ఏదో కొంత యాంగిల్ చేస్తుంది అనుకోండి. దీని యొక్క ట్యాన్ వాల్యూనే మనం స్లోప్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్లోప్ 1 అన్నాడు. వాళ్ళు ఇచ్చిన స్లోప్లో నుంచే మనం యాంగిల్ కనుక్కోవాలి. సరే, ఇంకా పూర్తిగా ఈ కాన్సెప్ట్ మీకు చెప్తా చూడండి. ఒక లైన్ ఇలా వెళ్తూ ఉంటుంది, ఇట్లా. తర్వాత పాసెస్ త్రూ ఏదో ఒక పాయింట్ కూడా ఇస్తారు. ఒక క్యూ అనే పాయింట్ -3,5 గుండా పోతుంది. ఈ లైన్ పోతూ ఎట్లేదో ఒక లైన్ ఇట్లా పోతూ ఉంటుంది అనుకోండి. ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చినారు ఇక్కడ. ఎవరు? x + y - 6 = 0. ఈ లైన్ పోయి ఇంకొక పాయింట్ P దగ్గర కట్ చేసింది. అప్పుడు ఇంతకుముందు ఈ పాయింట్ గుండా పోతా ఉంది అన్నారు. పోయి ఈ లైన్ P దగ్గర కట్ చేసింది అన్నారు. ఈ పాయింట్కి డిస్టెన్స్ ఉంది, చూసినారా? ఫైండ్ ద డిస్టెన్స్ PQ. ఈ డిస్టెన్స్నే R అనుకుందాం. ఈ R ఎంత? ఇది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మీకు ఈరోజు కొత్త కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఒక లైన్ పైన ఒక పాయింట్ కాకుండా ఎన్నో పాయింట్లు ఉంటాయి. ఒక లైన్ పైన ఉండే పాయింట్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే, పారామెట్రిక్ ఫామ్. ఆ ఫామ్లో మనం ఏ పాయింట్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు P అనే పాయింట్ ఏదన్నా అనుకుంటే దానికి పారామెట్రిక్ ఫాము ఎట్లా వస్తుంది అంటే, ఏదన్నా ఒక పాయింట్ ఇచ్చేసి ఈ పాయింట్ నుంచి అంత దూరంలో ఇంత దూరంలో అని ఏదన్నా ఇస్తే అప్పుడు దానికి ఫార్ములా ఏం రాస్తామంటే, P = x1. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన పాయింట్ ఇది అనుకోండి, x1 y1. x1 ± r cos θ, y1 ± r sin θ. ఇది ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, దానికి ఇది ఫార్ములా అన్నమాట. ఇక్కడ మనకి ఈ పాయింట్ వాడాలంటే ఏమేమి తెలియాలా? ఫస్ట్ ఒక పాయింట్ ఏదన్నా తెలియాలా, ఆ పాయింట్ నుంచి ఎంత దూరము అనే డిస్టెన్స్ r తెలియాలా, ఆ లైను ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తూ ఉందో తెలియాలి. ఈ 3 తెలిసినప్పుడు మనకి ఏదో కొంత డిస్టెన్స్లో ఉండే పాయింట్ తెలుసుకోవాలంటే ఈ ఫార్ములా వాడాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వాడే ఫార్ములా ఇదే కాదు, ఈ వీడియోలో మనం చేయబోయే క్వశ్చన్లు అన్నీ కూడా ఇంచుమించు ఈ ఫార్ములాతోనే వస్తాయి. ఓకేనా? దీన్ని పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏ పాయింట్ అంటాం. పారామెట్రిక్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. పారామెట్రిక్ ఫామ్ x1 ± r cos θ, y1 ± r sin θ. ఇక్కడ ± ఎందుకు పెడతామంటే, ఇప్పుడు క్యూ నుంచి ఒక 5 యూనిట్స్ దూరంలో అంటాడు. ఆ 5 యూనిట్స్ దూరం అనేది పై పక్కన ఉండొచ్చు, లేదా కింది పక్కనైనా ఉండొచ్చు. అంటే ఈ క్యూ నుంచి ఇదే లైన్ పైన అదే సేమ్ డిస్టెన్స్లో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ పాయింట్, 2 పాయింట్లు రావచ్చు. అందుకని ఇక్కడ ± రాస్తాం. ప్లస్ రాస్తే ఒక పాయింట్ వస్తుంది, మైనస్ రాస్తే ఇంకొక పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో ఈ క్వశ్చన్ ఎలా చేస్తామో మీకు నిదానంగా ఓపికగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇది కానీ అర్థమైతే ఈ వీడియోలో చేసే మనం 4-5 క్వశ్చన్స్ కూడా మీకు బాగా అర్థమవుతాయి. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా రాసేసుకుందాం. ఇప్పుడు సొల్యూషన్లో ఫస్ట్ గివెన్ పాయింట్ రాసేసుకోండి. గివెన్ పాయింట్ q =
-3, 5. దీన్ని x1 అనుకోండి, ఇది y1 అనుకోండి. తర్వాత మనకి ఏమి ఇచ్చినారు ఇంకా మీట్ ద లైన్, ఈ లైన్ ఇచ్చినారు. అది అట్లా చూడండి, స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ 1, స్లోప్ కూడా ఇచ్చినారు. స్లోప్ m = n 1 అని ఇచ్చినాడు. స్లోప్ m అంటే ఏం గుర్తొస్తుంది నీకు? tan θ. tan θ అనేది 1 అంటే tan వాల్యూలో 1 ఎక్కడ వస్తుంది చెప్పండి? tan 45 degreesలో వస్తుంది. దీంట్లో నుంచి θ అనేది ఎంత అని తెలుసుకున్నావు నువ్వు? 45 degrees అని తెలుసుకో. అంటే ఈ క్వశ్చన్లో ఈ θ తెలిసిపోయింది నీకు ఎంతని? 45 degrees అని. ఓకేనా? యాంగిల్ తెలిసింది, x1 y1 పాయింట్ తెలిసింది. తర్వాత అది పోయి ఎవరిని టచ్ చేస్తుందో అలా లైన్ ఇచ్చినారు. ఈ డిస్టెన్స్ తెలియదు, r తెలియదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పారామెట్రిక్ ఫామ్ ఈక్వేషన్ రాస్తావు. ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ అని పెడేద్దాం. ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ P = ఇప్పుడు మనం ± పాయింట్స్ కనుక్కోమంటే 2 పాయింట్లు కావాలి కాబట్టి ± వాడదాం. కానీ మనకు డిస్టెన్స్ కావాలి కాబట్టి ఓన్లీ ప్లస్తో రాసుకుందాం ఫార్ములా. x + r cos θ, x కాదు x1 + r cos θ, y1 + r sin θ. దీంట్లో మనకు ఉండే వాల్యూస్ రాద్దాం. x1 అంటే ఎవరు ఉండారు? -3 + r తెలియదు మనకు, r cos θ కూడా తెలుసు ఎంత అని? 45. y1 తెలుసు ఎంత? 5 + r తెలియదు, sin θ sin 45. మనకు ఈ sin 45 cos 45 కూడా తెలుసు 1/√2 అనేసి. కాబట్టి r × 1/√2, 5 + r × 1/√2. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది మనకు? -3 + r/√2, 5 + r/√2. ఇది ఎవరు? P. ఈ పాయింట్ మీరు ఫిగర్లో చూడండి, పోయి ఎవరి పైన ఉంది? ఈ లైన్ పైన ఒకటి ఉంది కదా, ఈ లైన్ పైన ఉంది, ఈ లైన్ పైన ఉంది. ఈ రెండు ఇక్కడ P దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయంటే ఈ P అనే పాయింట్ దీనిపైన ఉంటుంది, దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఈ P అనే పాయింట్ ఈ లైన్ పైన ఉంటుంది కాబట్టి దీంట్లో ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x బదులుగా ఈ x కోఆర్డినేట్ని, y బదులుగా y కోఆర్డినేట్ని ఈ ఈక్వేషన్లో రాసేస్తే మనకు r తెలిసిపోతుంది. రాసుకుందాం. బట్ P లైస్ ఆన్ ఈక్వేషన్ రాసేద్దాం. ఎవరి మీద ఉంటుంది? x + y - 6 = 0. దట్ ఇంప్లైస్ x ప్లేస్లో ఇది రాద్దాం. -3 + r/√2 ప్లస్ y ప్లేస్లో ఇది రాద్దాం. 5 + r/√2 - 6 = 0. r/√2 r/√2 రెండు సార్లు ఉంది కాబట్టి 2r/√2 -3 - 6 -9, -9లో +5 పోతే -4. ఆ -4ను ఆ పక్క పంపించేస్తా. అప్పుడు 2 1s 2 2s క్యాన్సిల్. ఈ √2ని ఇక్కడ పంపించేస్తా. r = 2√2. ఇంతే, r వాల్యూ తెలుసుకునేస్తాం. అర్థమైందా? మనం చేయాల్సింది ఏమంటే క్వశ్చన్ అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ యొక్క సిచ్యువేషన్ ఈ విధంగా రాసుకుంటే ఒక లైన్ పైన ఒక పాయింట్, ఆ లైన్ x యాక్సిస్తో చేసే యాంగిల్, డిస్టెన్స్ తెలిస్తే ఇంకొక ఏదన్నా పాయింట్ యొక్క పారామెట్రిక్ ఫామ్ ఇది గుర్తురావాలి మీకు. x1 ± r cos θ, y1 ± r sin θ. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి ఈ పాయింట్ అనుకున్నాం. ఆ పాయింట్ ఈ లైన్ పైన ఉంటుంది కాబట్టి ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తానే మనకు కావాల్సిన r వాల్యూ తెలిసిపోయింది. అంతేనా? ఇలాంటి క్వశ్చనే ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 4.2 రాసినాను అంటే ఇదే మోడల్ క్వశ్చన్ అని అర్థం. ఏ స్ట్రైట్ లైన్ త్రూ Q అనే ఒక పాయింట్ ఇచ్చినాడు. మేక్స్ అన్ యాంగిల్ π/6 విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x యాక్సిస్. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక డయాగ్రామ్లో గీసి చూసుకుందాం. x యాక్సిస్ అనుకోండి. ఈ x యాక్సిస్తోనంట ఎంత యాంగిల్ చేస్తుంటారో ఇచ్చేసినారు. స్లోప్ ఇవ్వకుండా ఇక్కడ డైరెక్ట్గా యాంగిల్ ఇచ్చినారంటే మీ పని ఇంకొంచెం సులభం అయిపోయిందండి. π/6. π/6 అంటే π అంటే 180 కదా, 180/6 అంటే 30 degrees యాంగిల్ ఇచ్చేసినాడు అని తెలిసిపోయింది. ఎవరు గుండా పోతుందో కూడా ఒక పాయింట్ కూడా ఇచ్చేసినాడు. Q అనే పాయింట్ √3, 2 గుండా పోతూ ఉంది. ఓకే. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ద లైన్, ఈ పోతా ఈ లైన్ను ఎక్కడ ఏదో ఒక P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది.
అట్ పి ఫైండ్ ద డిస్టెన్స్ పీక్యూ. ఏమన్నా తేడా ఉందా? ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏం తేడా లేదు. చూడండి సేమ్ క్వశ్చన్, అక్కడ ఎట్టుందో ఇది దిగేసింది. కాకపోతే పాయింట్, ఈక్వేషన్ ఆఫ్ లైన్, యాంగిల్ మారినాయి. మెథడ్ అయితే మారలా కదా. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కూడా ఇక్కడ ఎందుకు ఇక్కడే ఉంది రాసి, అయినా మీకు ఐడియా కోసం రాసి పెడతా. 3x - 4y + 8 = 0. ఏం చేయాలి మనము? ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ రాసుకొని ఈ పాయింట్కు పారామెట్రిక్ ఈక్వేషన్ మీకు తెలుసు. ఎవరు మళ్ళీ గుర్తు చేస్తా చూడండి. x1 ± r cos θ, y1 ± r sin θ. అంతే. ఈ పాయింట్లో మీరు ఇవన్నీ నీకు తెలిసినటువంటి రాయండి. ఆర్ తెలియదు, ఈ పాయింట్ని తీసుకుని ఈ ఈక్వేషన్లో రాయండి, నీకు ఆర్ వచ్చేస్తుంది. సింపుల్. ఓకేనా? రాసేసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చినారు? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ, ఇది ఇచ్చినారు, పాయింట్ ఇచ్చినారు, అది రాసుకోండి. గివెన్ పాయింట్ రాసేసుకోండి. గివెన్ పాయింట్ క్యూ √3, 2 అంటే x1 y1 ఇచ్చినారు. యాంగిల్ కూడా ఇచ్చేసినాడు. యాంగిల్ θ = π/6 అంటే 30 degrees ఇచ్చినారు. విత్ ద స్ట్రైట్ లైన్. ఓకే, ఇది దానిపైన ఉండేది మళ్ళీ రాసుకుందాం. ఇప్పుడు నీకు ఇదేం కావాలా? సెకండ్ ఏదన్నా పాయింట్ కావాలా? ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, ఆ లైన్ పైన ఉండే పాయింట్ ఏదన్నా కానీ. P = ఫార్ములా ఇక్కడ రాద్దాం. x1 ఇప్పుడు ± వద్దులేండి, 2 పాయింట్లు కావాలంటే అదే, మనకు ఒక పాయింటే కాబట్టి ఓన్లీ ప్లస్ పెట్టుకోండి. x1 + r cos θ, y1 + r sin θ. ఈ లైన్ పైన ఉండే ఏ లైన్కైనా కానీ పారామెట్రిక్ ఫామ్ ఇలా ఉంటుంది. ఎనీ పాయింట్ అంటే ఏ పాయింట్ అంటే ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ పాయింట్ అయినా అనేసి. ఇప్పుడు దీంట్లో నీకు కావాల్సిన ఉండే వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయి. x1 √3 + r తెలియదు, cos 30 degrees, y1 2 + r తెలియదు, sin 30 degrees. √3 + r అంటే ఆరుగానే పెట్టేయండి. sin 30 అంటే మీకు తెలుసు కదా, √3/2, 2 + r sin 30 తెలుసు, 1/2. ఓకే, ఇదేముంది? √3 + √3r/2, ఇది పాయింట్. అది అట్లే పెట్టండి. మళ్ళీ ఒక స్టెప్ ఎందుకు పెంచుకుంటారు మీరు? ఈ పాయింట్ని బట్ P లైస్ ఆన్, ఈ P అనే పాయింట్ ఈ లైన్ పైన ఉంటుంది అని ఉంది కదా, ఇక్కడ లైన్ పైన ఉంటుంది. ఎవరు? √3x - 4y + 8 = 0. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసేయండి. √3 × x ప్లస్లో ఇది రాసేద్దాం. √3 + √3r/2 వీడికైంది. √3 × x అంటే ఇదంతా x, -4 × y అంటే ఇది 2 + r × 1 ఆరే కదా, r/2 పక్కన +8 = 0. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దామా? √3 మామూలు 3, √3 3r/2, 4 × 2 8, 4 × r -4r/2 +8 = 0. -8 + 8 క్యాన్సల్, 2 ones వద్దులేదు, ఇట్లా ఉన్నాయి /2, ఎందుకంటే లైక్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, 4r/2 3r/2 అంటే ఈ 4rలలో ఈ 3rలు పోతే ఒక r మిగులుతుంది, అంటే -r/2 మిగిలింది, ఈ ఒక 3 మిగిలింది. ఆ 3ని అటు పక్క పంపించేయండి, -3 అవుతుంది. రెండు పక్కల మైనస్ క్యాన్సిల్ చేయండి, ఈ 2ని అక్కడ పంపించండి, 2 3s are 6 అయిపోతుంది. r = 6, సింపుల్, అంతే. మీకు కావాల్సిన r వాల్యూ తెలిసిపోయింది. ఓకేనా? ఈ మోడల్లోనే ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్ట్రైట్ లైన్ త్రూ, ఇక్కడ P3, 4 అని మేక్స్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్ లాగానే దీన్ని డయాగ్రామ్ గీసుకొని అర్థం చేసుకుందాం. యాంగిల్ ఇచ్చినారు, θ = 60 degrees అని ఇచ్చినారు, P అనే పాయింట్ ఇచ్చినారు. ఎవరు అంట? 3 4 గుండా పోతుందంట, పోతా ఉందంట, ఇట్లా పోతా ఉంది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ విచ్ ఆర్ 5
యూనిట్స్ అవే ఫ్రమ్ పి. ఇప్పుడు నీకు ఈ డిస్టెన్స్ కూడా ఇచ్చేసినారు 5 యూనిట్స్ అని. అలా ఈ పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ ఏదన్నా కనుక్కోండి. దాన్ని ఇప్పుడు మనం ఇది అనుకొని ఇట్లా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండదు. నేను డయాగ్రామ్ చేసేస్తేనే ఇక్కడ కూడా ఏడన్నా ఉండొచ్చు. వీటి నుండి ఇటుకి 5 యూనిట్స్ అయితే ఇక్కడ నుంచి ఇటు కూడా 5 యూనిట్స్, 2 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు పాయింట్ ఫామ్ రాసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రాయండి, వచ్చేస్తుంది. తెలిసింది రాసుకోండి. సొల్యూషను గివెన్ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ గివెన్ పాయింట్ పి ఇచ్చినారు నీకు 3,4. అట్లా యాంగిల్ కూడా ఇచ్చినారు. యాంగిల్ తీటా ఈక్వల్ టు 60 degrees ఇచ్చినారు. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్. అప్పుడు మనం ఏం చేద్దాం, ఎనీ పాయింట్స్ ఆన్ ద లైన్, ఎనీ పాయింట్స్ ఆన్ ద లైన్ ఆర్ ఇన్ ద ఫామ్ ఏ ఫామ్లో ఉంటాయి, x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ తీటా, y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ తీటా. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి నీకు పాయింట్స్ తెలిసిపోతాయి. దట్ ఈక్వల్ టు x1, ఇది x1, ఇది y1, 3 ప్లస్ ఆర్ మైనస్ ఆర్. డిస్టెన్స్ కూడా ఇచ్చినాను నేను, అది రాసుకోవడం మర్చినా మనం. ఆర్ ఈక్వల్ టు 5 యూనిట్స్, అది కూడా రాసుకోండి. ఆర్ అనేది 5, కాస్ తీటా కాస్ 60 degrees, y1 అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ 5 సైన్ 60 degrees. దట్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ కాస్ 60 అంటే సైన్ 30 వాల్యూ అంటే 1/2, 4 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ √3/2. ఇంతే. ఇది రెండుగా రాసుకోండి మీరు. ఇప్పుడు రెండుగా రాసుకోండి. ఇట్లా ప్లస్తో ఒకసారి మైనస్తో ఒకసారి. 3 ప్లస్ 5/2 కామా 4 ప్లస్ 5 √3/2. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ 3 మైనస్ 5/2, 4 మైనస్ 5 √3/2. అర్థమైందా? ఈ ప్లస్తో ఒకటి రాసుకున్నా, ఈ ప్లస్తో ఒకటి రాసుకున్నా. ఇది మైనస్తో ఈడ, ఈ మైనస్తో ఇది. 2 3s are 6, 6 ఒక 5 11/2. ఇది 2 3s are 6, 6 plus 5 11/2. 2 4s are 8, 8 plus 5 √3, 8 plus 5 √3/2. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఇక్కడ చూడండి. 2 3s are 6, 6 minus 5 1/2. 2 3s are 8, 8 minus 5 √3/2. అంతే. ఇది ఒక పాయింట్. ఇదే వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ కావాల్సిన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చినారు. ఈ లైన్ ఎక్స్తో ఎంత యాంగిల్ చేస్తుందో ఇచ్చినారు. ఈ పాయింట్కి 5 యూనిట్స్ దూరంలో ఉండే పాయింట్స్ కనుక్కోండి అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉండొచ్చు, ఇక్కడ ఒక పాయింట్ ఉండొచ్చు, 2 పాయింట్లు వస్తాయి. అందుకనే ఫార్ములాలో ప్లస్ ఆర్ మైనస్ రాసుకొని ఆ పాయింట్స్ కనుక్కునేసినాం. ఓకేనా? ఇంతకుముందు చేసిన లాంటి క్వశ్చనే ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ y ఈక్వల్ టు √3x passes through 2, 3 and cuts the line ఇచ్చేసినారు అటు పి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ PQ. ఇంతకుముందు చూస్తే ఆ క్వశ్చన్లో ఇది చూడండి. మీకు డయాగ్రామ్ వేసి పెట్టినాను, టైం కలిసి వస్తుందని కొద్దిగా రాసి పెట్టినా ముందే. ఈ లైన్ అంట ఎక్స్ యాక్సిస్తో ఇక్కడ చూడండి లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చినాను నీకు. y ఈక్వల్ టు √3x. గివెన్ లైన్ ఈజ్ y ఈక్వల్ టు √3x. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు mx. ఈ ఫామ్ ముందు కూడా చెప్పినా మీకు. కాన్స్టెంట్ టర్మ్ లేదు అని అంటే ఖచ్చితంగా ఈ లైన్ ఆరిజిన్ గుండా పోతుంది అని అర్థం. ఆరిజిన్ గుండా పోయే లైన్ యొక్క ఫామ్ y ఈక్వల్ టు mx. అప్పుడు ఇక్కడ m ప్లేస్లో ఎవరున్నారు, √3. అదే దాని స్లోప్ అయిపోతుంది. ఆ స్లోప్ m అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది, tan θ. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే మనకి కావాల్సిన లైన్ దీనికి ప్యారలల్గా పోతా ఉంది అన్నారు. అంటే దీని స్లోప్ ఎంతనో మన లైన్ కూడా స్లోప్ అదే. స్లోప్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ లైన్ ఈజ్ ఆల్సో m ఈక్వల్ టు √3. కాబట్టి అప్పుడు m అంటేనే tan θ. tan θ √3 ఎక్కడ tan వాల్యూలో వస్తుంది, 60లో. అప్పుడు tan θ ఈక్వల్ tan 60 అయిందంటే θ వాల్యూ 60 అయినట్టు. అంటే ఈ లైను ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తూ ఉందో ఈ విధంగా మనం కనుక్కున్నాం. ఈ స్లోప్లో నుంచి దాన్ని మనం కనుక్కున్నాం. ఓకే, యాంగిల్ తెలిసిపోయింది.
తర్వాత ఏ పాయింట్ గుండా పోతా ఉందో కూడా తెలిసిపోయింది. ఎవరి గుండా 2, 3 గుండా పోతా ఉంది. ప్లస్ పోయి ఈ లైన్ను ఇంకొక లైన్ను పి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తూ ఉంది. పిక్యూ డిస్టెన్స్ ఎంత ఆర్ తెలుసుకోవాలా. పారామెట్రిక్ ఫామ్ ఈక్వేషన్ రాద్దాం. ఆ పాయింట్ను రాసుకొని దాన్ని ఎత్తి ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ is in the form of parametric form. ఏ ఫామ్లో ఉంటుంది? పి అని రాసుకోవచ్చు, లేదా పి అని రాసుకుందాం. x1 ప్లస్ ఆర్ కాస్ తీటా, ఒక పాయింట్కి రాసుకుందాం చాలు. y1 ప్లస్ ఆర్ సైన్ తీటా. దీంట్లో నీకు తెలిసిన వాల్యూస్ x1 తెలుసు, ఎవరు ఇది రాసుకోవాలా మనం 2, 3 పాయింట్ కూడా రాసి పెట్టుకుందాం. ఇక్కడ యాడ్ రాసుకుందాం. గివెన్ లైన్ అంటే పాయింట్ ఎట్ రాసేసింది. పాయింట్ క్యూ ఈక్వల్ టు 2, 3, ఇది x1 y1. x1 అంటే 2 ప్లస్ ఆర్ తెలీదు, కాస్ డిగ్రీస్ కనుక్కున్నాం 60 degrees. y1 3 ప్లస్ ఆర్ తెలీదు, సైన్ 60 degrees. 2 ప్లస్ ఆర్ cos 60 degrees 1/2, 3 plus r sin 30 degrees √3/2. ఈ పాయింట్ బట్ పి లైస్ ఆన్ ఎవరి మీద ఉంటుంది? 2x ప్లస్ 4y మైనస్ 27 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఈ లైన్ ఇక్కడ కూడా రాసి పెట్టాను. ఈ లైన్ పైన ఉంది కదా ఈ పి పాయింట్. దేర్ ఫోర్ లేదా దట్ ఇంప్లైస్ ఈ పాయింట్ను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 2x ఉంది, ఆ 2 ఇంటూ ఎక్స్ అంటే ఇదంతా రద్దం. 2 ప్లస్ r/2 మళ్ళీ ప్లస్ 4 ఇంటూ 4y ఉంది. y అంటే ఎవరు? 3 ప్లస్ r√3/2 మైనస్ 27 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేసింది 2 2s are 4, ఇది 2r/2 ప్లస్ 4 3s are 12 ప్లస్ 4r√3/2 మైనస్ 27 ఈక్వల్ టు 0. 2 1s 2 2s. ఇదేమవుతుంది? 4 ఒక 12 16. ఆ 16లో ఈ 27లో 16 పోతే మైనస్ 11. ఇక్కడ 2 రాసినాను. 2 క్యాన్సల్. ఆర్ ఎవరు మిగులుతా అంటారు? ఆర్ ప్లస్ 2√3r ఇది ఈ కాన్స్టెంట్ టర్మ్స్ ఈ రెండు 16, ఇది మైనస్ 27 కాబట్టి తీసేస్తే మైనస్ 11 ఈక్వల్ టు 0. ఈ 11 అక్కడ పంపించేద్దాం. ఈ రెండిట్లో నుంచి ఆర్ను కామన్ తీసుకోండి. 1 ప్లస్ 2√3 ఈక్వల్ టు 11. ఇందులో నుంచి ఆర్ కావాలి కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఈ టోటల్ టర్మ్ అప్పుకు పంపించండి, బయలుకి వెళ్ళిపోతుంది. 11/1 ప్లస్ 2√3. ఇదే నీకు కావాల్సిన ఆర్ వాల్యూ. దీన్ని ఇటు పెట్టేయండి, లేదా దీన్ని రేషనలైజ్ చేస్తామంటే దీని ఫ్యాక్టర్ 1 మైనస్ 2√3తో పైన కింద మల్టిప్లై చేసి చేయండి. అవసరం లేదు, ఇటుకు పెట్టేయండి చాలు. ఓకేనా? ఇప్పుడు మనము ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాసి పాయింట్స్ కనుక్కోవడం ఎట్లా అనేది ఈ 4th మోడల్లో 4 క్వశ్చన్స్ చూసినాం. నెక్స్ట్ వీడియోలో కూడా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే కంప్లీట్ చేసుకొని ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. ఓకే.